మీనా రాశివారు. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధలు, రాత్రుళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఆలోచనలు. ఈ జనవరి నెలలో దేవుడు వాటికి సమాధానం ఇవ్వబోతున్నాడా? లేదా మీ ఆత్మను ఇంకా బలంగా చేయడానికి ఒక చివరి పరీక్ష? ఈ వీడియో పూర్తిగా వినేవరకు మీ జీవితంలో జరగబోయే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నమస్కారం ప్రియమైన మీనా రాశి సోదర సోదరీమణులారా, మీ మనసు మాటలు నక్షత్రాల ద్వారా వినిపించే మీ జ్యోతిష్య వాణికి స్వాగతం. ఇక్కడ చెప్పే ప్రతి మాట భయపెట్టడానికి కాదు, మీ జీవితానికి ధైర్యం ఇవ్వడానికి. మీనా రాశి అంటేనే లోతైన సముద్రం లాంటి మనసు. బయట ప్రశాంతంగా కనిపించినా లోపల భావాల అలజడి, ఇతరుల బాధను తమదిగా అనుభవించే హృదయం. అలాంటి మీనా రాశివారికి జనవరి 2026 నెల ఆత్మను శుద్ధి చేసే కాలం. జనవరి 2026 1 నుంచి జనవరి 31 వరకు ఈ నెల మొత్తం మీ జీవితంలో మౌనంగా కానీ గాఢంగా మార్పులు తీసుకొచ్చే సమయం. ఈ జనవరిలో గురుగ్రహం మీ జీవితంపై తండ్రిలా చేయి వేస్తాడు. మీరు చేసిన మంచి పనులకి ఫలితాలు ఇవ్వాలని ఆకాశంలో నిర్ణయం జరుగుతుంది. శనిగ్రహం మీ గతాన్ని గుర్తుచేస్తూ కొన్ని బాధలను మళ్లీ చూపిస్తుంది. కాని అది బాధించడానికి కాదు, మీరు ఎంత బలంగా మారారో మీకు అర్థమయ్యేలా చేయడానికి. సాధారణ ఫలితాలు. మీనా రాశివారు, ఈ నెలలో మీరు ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించవచ్చు. కాని నిజానికి దేవుడు మీకు దగ్గరగా ఉన్న కాలం ఇది. కొన్ని విషయాల్లో ఎందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. అన్నింటికీ సమాధానం ఈ నెల చివర్లో నెమ్మదిగా అర్థమవుతుంది. మీరు ఇతరుల కోసం చాలా త్యాగాలు చేశారు. ఇప్పుడు మీకోసం జీవించమని ఈ నెల మీకు చెబుతోంది. ప్రేమ ఓ కుటుంబం. ప్రేమ విషయంలో ఈ నెల మీనా రాశివారికి సత్యం ముఖ్యం. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీ మనసు చదవాలని ఆశించకండి. మాట్లాడండి. మౌనమే ఎక్కువ గాయాలు చేస్తుంది. వివాహితులకు ఈ నెల భావోద్వేగపరంగా కొంత దూరం అనిపించవచ్చు. కాని అది తాత్కాలికం. ఒక్కసారి మనసు విప్పితే బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త ఈ నెల చివర్లో మీ ముఖంలో నవ్వు తీసుకొస్తుంది. కెరీర్ ఉద్యోగం చేస్తున్న మీనా రాశివారికి ఈ నెల సహనం చాలా అవసరం. మీ కృషికి తక్షణ ఫలితం రాకపోయినా దానిని వృధా అనుకోకండి. ఈ నెలలో మీపై అనవసర విమర్శలు రావచ్చు. కాని గుర్తుంచుకోండి, మీ నిజాయితీకి కాలమే సమాధానం ఇస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచన ఉంటే ఈ నెల చివరి వరకు ఆలోచనలోనే ఉంచండి. వ్యాపారం. డబ్బు విషయంలో ఈ నెల మిశ్రమ ఫలితాలు. అవసరమైన ఖర్చులు తప్పవు. కాని చేతిలో ఉన్నది సరైన విధంగా వినియోగిస్తే సమస్య రాదు. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు వస్తాయి. కాని వాటిని తక్షణం అమలు చేయకుండా ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యం. మీనా రాశివారికి ఈ నెల మానసిక ఆరోగ్యం ముఖ్యం. అతి ఆలోచన నిద్రను దూరం చేస్తుంది. నీటితో సంబంధం ఉన్నవి మీకు శాంతిని ఇస్తాయి. ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. విద్యార్థులకు ఈ నెల ఆత్మవిశ్వాసం తగ్గినట్టు అనిపించవచ్చు. కాని అది మీ భ్రమ మాత్రమే. మీ లోపల ఉన్న ప్రతిభ ఈ నెలలోనే మొలకెత్తడం మొదలవుతుంది. మీపై మీకే నమ్మకం పెంచుకోండి. మహిళలకు ముఖ్య సూచనలు. మీనా రాశి మహిళలు, మీరు అందరి బాధలు మోస్తూ మీ కన్నీళ్లను దాచుకుంటారు. కాని ఈ నెల మీ భావాలను దాచుకోవద్దని చెబుతోంది. మీకు నచ్చని విషయాల్లో లేదు అని చెప్పడం స్వార్థం కాదు, ఆత్మరక్షణ. ఈ నెల చెప్పాల్సిన జాగ్రత్త. అతి దయ ఈ నెల మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఎవరూ అడిగారని మీ శక్తిని పూర్తిగా ఖర్చు చేయకండి. ఈ నెల మీకు వచ్చే గోప్యమైన అవకాశం. ఈ నెల మీ జీవితంలోకి ఒక వ్యక్తి లేదా సమాచారం అనుకోకుండా వస్తుంది. అది మీ భవిష్యత్తుకు ముఖ్యమైన మలుపు అవుతుంది. ఈ నెల దైవ ఆశీర్వాదం.
ఈ నెలలో మీపై దైవకృప నిశ్శబ్దంగా పనిచేస్తుంది. మీకు అర్థం కాని విధంగా రక్షణ లభిస్తుంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ. ప్రతిరోజూ ఉదయం నీటిని తాకుతూ మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరించండి. అంతే, మీ మనసు తేలికవుతుంది. ఈ నెల పూజించాల్సిన దేవుడు: గురువును తలుచుకుంటూ దత్తాత్రేయ స్వామిని భక్తితో స్మరించండి. శుభరంగు: ఈ నెల మీకు తెలుపు లేదా లేతనీలం శుభాన్ని ఇస్తాయి. శుభ సంఖ్య: ఈ నెల మీకు 7 సంఖ్య అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం: సాయంత్రం సూర్యాస్తమయం ముందు కొన్ని నిమిషాలు. మీకు అదృష్ట సమయం: శుభదిశ ఉత్తర దిశ. ఈ నెల మీకు శుభశక్తిని ఇస్తుంది. మీనా రాశివారు: మీ సున్నితమైన మనసే మీ బలం, మీ కన్నీళ్లే మీ శుద్ధి. ఈ జనవరి నెల మీకు చెబుతోంది ఒక్కటే: నువ్వు తక్కువ కాదు, నువ్వు లోతైనవాడివి. ఈ వీడియోను మనసుతో విన్న ప్రతి మీనా రాశివారికి నా ఆశీర్వాదం. మీ జీవితం శాంతితో, ప్రేమతో నిండాలని కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో మీ కథను నక్షత్రాల ద్వారా వినిపిస్తాను. మీ జ్యోతిష్యవాణి ఎప్పుడూ మీ వెంటనే ఉంటుంది.